Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సానుభూతి పరుల ఓట్లు టీడీపీ తొలగిస్తోందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కడపలోను ఎస్ఐఆర్ ప్రక్రియకు తూట్లు పడుస్తున్నట్లుగా తెలుస్తోంది. 26వ డివిజన్ బిఎల్ఓ మురళిపై టీడీపీ నేత శివ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తాను చెప్పినట్లు వినడం లేదని ఈ దాడి చేసినట్లుగా సమాచారం. ఖాళీ ఎన్యూమరేషన్ పత్రాలు తెచ్చి ఆన్లైన్ చేయాలని శివ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుదరదని చెప్పినటువంటి మురళిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించారు. బూత్ లెవెల్ ఆఫీసర్పై దాడి ఘటనను సచివాలయ ఉద్యోగులు ఖండించారు. ఈ ఘటనను ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు సచివాలయ ఉద్యోగులు. ఇన్ఫర్మేషన్ ఫార్మ్స్ ఎంటీ ఇచ్చినారు, అది ఫిల్అప్ చేసిమని చెప్పాం సార్. ఫిల్అప్ చేసుకుని ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వలేదు, ఓన్లీ ఎంటీ ఫార్మ్ ఇచ్చారు. ఏం రాయకుండా ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. అది మినిమం జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సార్ వాళ్ళు. అది చేయమని చెప్పి అడిగిన దానికి మీరు రాసుకొని రావాలి అది అని చెప్పాం సార్. ఏం లేకుండా చేయి, నో లింకేజ్ నిన్నంతా చేసినారు కదా, ఇప్పుడు ఎందుకు చేయవు నువ్వు అంటే అట్లా చేయడం కుదరదు సార్, మీరు రాసుకుని వచ్చి నేను చేయగలుగుతాను అంటే రే నువ్వు నాతోనే ఎక్కువ మాట్లాడతామని కొట్టించిన. ఎస్, కడపలో బూత్ లెవెల్ ఆఫీసర్ పై టీడీపీ నేత దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరి అందిస్తారు. హరి, ఏంటి ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్గా ఏపీలో ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, అటు విశాఖ కావచ్చు, ఇప్పుడు కడప వంతు వచ్చింది అనేటువంటి మాట, వెలుగులోకి రానటువంటి అంశాలు చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్ మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మొత్తానికి మీరు అన్నట్టుగా ఈ బిఎల్ఓల మీద కావచ్చు, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏదైతే ఫామ్ సబ్మిట్ చేసే విషయంలో కొంతమంది నాయకులు ఓవర్ గా వ్యవహరిస్తున్నారు, తర్వాత శృతి మించి పనులు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే కడపలో 26వ డివిజన్ నగరానికి సంబంధించి 26వ డివిజన్ ఉన్నటువంటి బిఎల్ఓ మీద మురళి అనే వ్యక్తి మీద సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ శివ శంకర్ అనే వ్యక్తి దాడికి యత్నించారు. ఆయన మొత్తం ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి పత్రాలను సమర్పించేందుకు వచ్చినటువంటి వారి పట్ల ఒక పక్క రద్దీగా కొనసాగుతున్న సమయంలో తాను ఇచ్చిన పత్రాలు వెంటనే చేయాలంటూ కోరడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి పత్రాలు ఎటువంటి వివరాలు లేవు, వివరాలు పూర్తి చేసుకుని ఇస్తే తాము దీన్ని చేయడానికి ఆస్కారం ఉంటే అలా కాకుండా చేయడానికి కుదరదు అంటూ కూడా సంబంధిత బిఎల్ఓ మురళి చెప్తే దానికి ప్రతిగా మేము చెప్తే చేయవా అంటూ కూడా శివ అతని మీద పరుష పదజాలంతో మాట్లాడుతూ దాడికి ఎత్తించిన పరిస్థితి. ఇది ఉదయం 10 గంటల ప్రాంతంలో 10:30 ప్రాంతంలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇవాళ అంటే ఈ వ్యవహారం, దాడి చేసిన వ్యవహారం తెలియకుండా ఉండడం కోసం, బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అది తొక్కి పెట్టారని కూడా మనం చెప్పొచ్చు. సాయంత్రం వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు స్పందించి వెంటనే కమిషనర్ కలిసి ఈ సమస్య మీద పరిష్కరించుకోవాలని కోరినప్పటికీ కూడా కమిషనర్ సంబంధిత ఉద్యోగిని పిలిచి మాట్లాడడం కానీ సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేసే విషయంగా కోవడం కానీ జరగలేదు. అయితే చివరకు సాయంత్రం సమయంలో ఏదైతే బాధితుడు మురళి ఉన్నాడో ఆ మున్సిపల్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషన్ పోయి కలవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి తనకు దాడి చేసిన దూరాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే దీనిపైన అధికారికంగా ఇప్పుడు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికి కూడా ఆ ప్రక్రియ కొనసాగలేదు. అంటే ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఏంటి వీళ్ల పర్యవేక్షణ లోపం? కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పారదర్శకమైనటువంటి ఓటు విధానం అనే ఒక అంశానికి సంబంధించి ఎందుకు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా సంఘటనలు వెలుగు చూస్తున్నాయి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అనేటువంటి, అంటే నేతల మాటలు ఒక రకంగా, సో దీనికి సంబంధించి ఖాళీ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వచ్చి ఇష్టరీతన నింపేయడం కావచ్చు, మై టీడీపీ యాప్లో వాటిని అప్లోడ్ చేస్తున్నటువంటి వెలుగు చూస్తున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఎందుకు పర్టికులర్గా అనేటువంటి దానికి సంబంధించి ఉన్నతాధికారులతో మీరు మాట్లాడినప్పుడు అసలు వారు స్పందిస్తున్నారా, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు సీరియస్గా కేసులు నమోదు అవడం లేదనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. మరి దీన్ని ఎలా చూడాలి మనం? మురళి, మొత్తానికి మీరు అన్నట్టు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో సక్రమంగా సాగడం లేదనేటువంటిది వైసీపీ ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ. ఏదైతే ఓట్లు ఉన్నాయో 2002 నాటి ఓటుకు సంబంధించినటువంటి వివరాలు తీసుకొస్తే తాము కొత్తగా ఓటు సంబంధించి కానీ లేకుంటే ఉన్న ఓటు ఇప్పుడు మళ్ళీ తిరిగి నమోదు చేయడం కానీ జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో చాలా వివాదాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ భాగం ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాల యొక్క ఓట్లు తొలగిస్తున్నారంటే బలమైన ఆరోపణలు వైసీపీ చేస్తుంది, మరి కొంతమంది వ్యక్తులు కూడా చేస్తున్నారు. చాలా మంది ఓట్లు ఎన్రోల్మెంట్ జరగట్లేదు, ఓటు హక్కుకు సంబంధించినటువంటి అంశాల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ గా ఏర్పాటు చేశారో వాళ్లకు యాక్సెస్ ఇచ్చారు,
తర్వాత ఏదైతే కేవలం ఎన్నికలకు నియమించినటువంటి అధికారులకు మాత్రమే యాక్సెస్ లాగిన్ అనే యాప్ నిర్వహించేటువంటి యాక్సెస్ ఉండాల్సి పోయి కేవలం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు బిఎల్ఏలకు కూడా యాక్సెస్ ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనేక మార్లు వైసీపీ ఆందోళన చేపట్టింది, కొన్ని ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. తర్వాత ఓటర్ నమోదు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదంటూ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్విషన్ ప్రక్రియ పూర్తి కావాల్సిన సందర్భంలో ఇంకా వివాదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సరే, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామంగా కూడా చెప్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూసాం, అటు విశాఖకు సంబంధించి చూసాం, ఇప్పుడు కడప జిల్లా వంతు వచ్చింది. దీనికి సంబంధించి ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి అని స్థానికులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అంటే మాజీ మంత్రులు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు గల్లంతైపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. వారికి కావాల్సినటువంటి రీతిలో ఎస్ఐఆర్ ప్రక్రియను వినియోగించుకుంటున్నారు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి, అధికారులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని కేసులు నమోదు చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు అధికారులు స్పందించడం లేదో తెలియడం లేదని కూడా స్థానికంగా చెప్తున్నారు.